సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మండల తహసీల్దార్ మాధవి, సొసైటీ చైర్మన్లు కోళ్ల రమేష్ గౌడ్, మైపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కజొన్న పంట కోసిన తర్వాత రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మొక్కజొన్న కంకుల నుండి మొక్కజొన్నను వేరు చేసే యంత్రాలను ఉపయోగించి మార్పిడి చేస్తే నాణ్యమైన మొక్కజొన్నలను పొందవచ్చునని చెప్పారు. మొక్కజొన్నను ఒలిచిన తర్వాత బాగా ఎండలో ఆరబెట్టాలని అన్నారు. తెగుళ్లు సోకినా, రంగు మారినా ముడుచుకొని పోయిన గింజలను సాధ్యమైనంత వరకు ఏరివేయాలని చెప్పారు. కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఏఈఓ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, మొదటి పేజీ జిరాక్స్ పత్రాలను వెంట తీసుకుని రావాలని తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి గీత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగం, నాయకులు బెదురు తిరుపతి, పలువురు రైతులు పాల్గొన్నారు. నంగునూరు మండల ప్రజలు రైతులకు అందరికీ తెలియజేయడం ఏమనగా, ఇక్కడ సిద్దన్నపేట్ ఏఎంసీ వ్యవసాయ మార్కెట్ కమిటీ యందు మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రం ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరిగింది. కావున రైతులందరికీ తెలియజేయడం ఏమనగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలుపుతుంది. నంగునూరు మండలంలో ఏఎంసీలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు రైతుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి మన దగ్గర ఆల్మోస్ట్ మన మండలంలో కోతలు కూడా చేసిన రైతులు ఉన్నారు. వాళ్ళు తక్షణమే ఇక్కడ వాళ్ళు మొక్కలు తెచ్చి ఈ గవర్నమెంట్ మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 2400 MSP రేట్ని పొందాలని కోరుచున్నాం.